సుమన్ టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. అండ్ ఈ ఐడియా అయితే కేవలం ఈ ఐడియా కనిపెట్టిన వాళ్ళ జీవితాన్ని మాత్రమే మార్చకుండా చాలామంది జీవితాన్ని ప్రభావితం చేసింది. ఏమిటి ఐడియా, ఎలా మార్చింది చెప్పేలోపు చిన్న సస్పెన్స్ ఏంటంటే, మహాపురుషుల గురించి చెప్పినప్పుడు ఫలానా వాళ్ళు విద్యుత్ దీపాల కింద, వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నారు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ అవసరం అలాంటిది. మరి నిజానికి ఈ అవసరం అప్పటిది కాదు. ఇప్పుడు కూడా విద్యార్థులకి మంచిగా కూర్చుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒక హాయిగా సైలెంట్గా అన్ని ఫెసిలిటీస్ ఉండే ప్లేస్ కావాలని వెతుక్కుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి పరిష్కారంగానే ఒక జీనియస్ మైండ్ క్యాబిన్ మేట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు. 2012లో అది మొదలైందనమాట కాన్సెప్ట్. ఈ క్యాబిన్ మేట్ కాన్సెప్ట్ ఏమిటి, ఎలా బయలుదేరింది ఐడియా, దీని ద్వారా ఎంతమంది విద్యార్థుల జీవితాలు మారిపోయాయి, అండ్ ఇది ఎలా ఒక బిజినెస్ ఐడియాగా విస్తరించింది కూడా మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ ద ఫౌండర్ ఆఫ్ క్యాబిన్ మేట్, సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడబోతున్నాం. సురేష్ గారు, హలో మ్యామ్. హలో, నైస్ టు మీట్ యూ అండి. సో క్యాబిన్ మేట్ ముందు స్టార్ట్ చేసినప్పుడు మీరు వేరే పేరుతో మొదలుపెట్టారు, ఆ తర్వాత క్యాబిన్ మేట్గా మార్చారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ రేర్, యూనిక్ ఐడియా. ఇది ఇన్ఫ్యాక్ట్ ముందుకెళ్తుందా లేదా కూడా మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఎలా మొదలైంది? మీకేమన్నా ప్లేస్ లేక చదువుకోవడానికి వెతుక్కున్నారా? అలాంటిదేనండి, అలాంటి సిచ్యువేషన్ నుంచే ఇది మొదలైంది. రైట్. 2008 నా MBA కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొన్ని కార్పొరేట్స్లో వర్క్ చేశాను. కార్పొరేట్స్లో వర్క్ చేస్తూ ఉండగా 2010లో ఈ ఐడియా స్టార్ట్ అయింది. ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ చేయాలి రైట్ అని ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ చేయాలి అంటే లాట్ ఆఫ్ ఫండ్స్ కావాలి. సో నాకు ఆ టైంకి అంత ఫండింగ్ నాకు దగ్గర లేదు. సో జాబ్ చేస్తూ బిజినెస్ చేయగలిగే ఫండ్ వచ్చేంత వరకు కష్టపడి 2012లో దీన్ని మెటీరియలైజ్ చేశాను. విశాఖపట్నం ఆసిల్మెట సంపతి వినాయక టెంపుల్ ఆపోజిట్లో ఫస్ట్గా దీపాస్ రీడింగ్ రూమ్ అనే నేమ్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఎ రీజనల్ బిజినెస్. సో ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ అవసరం. సో ఒక్కళ్ళకే కావాలి, ఏపీలో కావాలి, తెలంగాణలో అవసరం లేదు, లేకపోతే ఈ రీజియన్కే పరిమితం, అలా కాకుండా ఈ కాన్సెప్ట్ అందరికీ చేరువయ్యేలాగా చేయాలి అని చెప్పి ఫ్రాంచైజీ సిస్టంతో సో అందరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసాం. 2014లో ఫ్రాంచైజీ సిస్టమ్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా 5 స్టేట్స్లో 32 బ్రాంచెస్ రన్ చేస్తున్నాం. అమేజింగ్. అంటే ఇంత విస్తరింపజేయడానికి ఫస్ట్ అసలు కోర్ ఐడియా గురించి మాట్లాడదాం. ఇంత ఒక ఐడియా ఇది ఒక బిజినెస్గా కూడా మారుతుంది, ఇంత విస్తరిస్తుంది అనే బిలీఫ్ మీకు ఎలా వచ్చింది? అసలు మీరేమైనా మార్కెట్ రీసెర్చ్ చేశారా? ఎంతమంది విద్యార్థులకి ప్లేస్ లేదు అలా కనుక్కున్నారా? స్టార్టింగ్లో మార్కెట్ రీసెర్చ్ చేయలేదు. తర్వాత నా ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్ వచ్చే దాన్ని బట్టి చాలా పెద్ద రీసెర్చ్ చేశాను యాజ్ MBA గ్రాడ్యుయేట్ కాబట్టి. నేను చదువుకునే టైంలో నా క్లాస్మేట్స్ చాలామంది 90% అబవ్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ బాగా చదివేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో వాళ్ళు ఆ వాల్యుబుల్ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోగలరు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది. అసలు అనే ఉద్దేశంతో 24 క్యాబిన్స్తో విశాఖపట్నంలో మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు, దీపాస్ రీడింగ్ స్టార్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చదువుకునే స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మీరు మీ పక్కన వాళ్ళో, మీ పిల్లలో, మీ పైన వాళ్ళో, మీ నైబర్స్ పిల్లలో CA ప్రిపేర్ అయ్యాడు, CAలో సీట్ వచ్చింది, మెడికల్ సీట్ సంపాదించాడు, పోలీస్ జాబ్ కొట్టాడని చాలా సింపుల్గా అనుకుంటాం. కానీ వాడు ఆ పోలీస్ జాబ్ కొట్టే ఆ ప్రిపరేషన్ టైం, ఆ డ్యూరేషన్లో వాడు పడే తపన, వాడు పడే స్ట్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యాంబియన్స్, ఇప్పుడు వాడు ఒక గోల్ సెట్ చేసుకున్నాడు, ఆ గోల్ వాడు రీచ్ అవ్వాలి అంటే ఆ యాంబియన్స్ వాడికి అనుకూలించాలి. కరెక్ట్. ఆ యాంబియన్స్తో పాటు వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాధ్యతతో మెలగాలి. CAకి ప్రిపేర్ అవుతున్నారు అంటే, మెడికల్ PG ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఎనీ ఎగ్జామ్, వీడికి 1 monthలో 2 monthలో ఒక ఎగ్జామ్ ఉంది అంటే ఆ చుట్టుపక్కల పరిస్థితులు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ పీపుల్ అందరూ కూడా ఒక బాధ్యతగా మెలగాలి. అవును. సో ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాలి. సో వాడు ఎన్నో సాక్రిఫైస్ చేసుకుని ప్రిపేర్ అవుతున్నాడు. వాడి సాక్రిఫైస్తో పాటు మనం కూడా కొన్ని సాక్రిఫైస్ చేసి, టీవీ ఆఫ్ చేసుకుని, లేకపోతే ఇంట్లో కొన్ని ఫెసిలిటీస్ వాడికి క్రియేట్ చేసి, లేకపోతే ఒక రూమ్ వాడికి సపరేట్గా ఉంచి, అలా మనం కూడా బాధ్యతతో మెలిగితే వాళ్ళు ఆ ప్రొడక్ట్, ఆ ఎడ్యుకేషన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సాధించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా సాయి శివాని అని మన వరంగల్ అమ్మాయి సివిల్స్లో UPSCలో టాప్ ర్యాంకర్గా నిలిచింది. ఆవిడ ఇంటర్వ్యూస్ చూశాను. చాలా రోజుల నుంచి ఆవిడ మొబైల్ ఫోన్ వాడలేదు. ఈ టైంలో మొబైల్ ఫోన్ వాడినటువంటి వాళ్ళు ఎవరన్నా చూస్తామా మనం? అసలు చూడం. సో
తను మొబైల్ ఫోన్ వాడకుండా సాక్రిఫైస్ చేసి తన టైంని అంతా ఒక గోల్ పెట్టుకుని చదవటానికి ట్రై చేసింది. తన గోల్కి తన సాక్రిఫికేషన్కి ఒకటే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధ్యతగా తీసుకుని తనకు ఆ ఫెసిలిటీ ఇచ్చుంటారు. అంతే కదా. ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ వాడలేదు అంటే నా ఇంట్లో నా వైఫ్ ఆర్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేస్తే నాకు మొబైల్ అవసరం లేదు. అవును. సో అలా అందరూ బాధ్యతగా ఉండలేరు కాబట్టి సో ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటి క్యాండిడేట్స్ అందరినీ ఒక దగ్గరికి చేరిస్తే వర్క్ చేసుకోవచ్చు, పిహెచ్డి థీసిస్ రాసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వీళ్ళకి కావాల్సిన అంబియన్స్ క్రియేట్ చేసి మనం బాధ్యతతో వ్యాపారం స్టార్ట్ చేస్తే వాళ్ళ ఆ ప్రిపరేషన్ టైం చాలా వాల్యుబుల్గా వాళ్ళు ఉపయోగించుకోగలరు. సంవత్సరాలు చదివేదానికన్నా కొన్ని మంత్స్లోనే అంబియన్స్ కరెక్ట్గా ఉంటే కాన్సన్ట్రేషన్ బెటర్గా ఉంటుంది. ఎస్. ఇంకొకటి, ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి. అవును. ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నా చుట్టుపక్కల వాళ్ళందరూ సాక్రిఫైస్ చేయాలని అవసరం లేదు. అవును. అది ఇళ్లలో జరగదు. అంటే అఫ్కోర్స్ అన్ని ఇళ్లలో కాదు, కొన్నిటిలో సాయి శివాని పేరెంట్స్ లాగా చాలామంది ఇవ్వచ్చు. కానీ ఈ చదువుకునే వాళ్ళందరినీ ఒక చోట చేరిస్తే, నేను సిఏ చదువుతున్నాను, పక్కన వాడు మెడికల్ పీజీ, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, ఒక కాన్సన్ట్రేటెడ్గా జరిగే వర్క్, దానివల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. బిజినెస్ మాట తర్వాత ఒక టెంపుల్లో అంత ప్రశాంతత ఎందుకు వస్తుంది? బికాజ్ అక్కడ అంబియన్స్ అలాంటి ఇది క్రియేట్ చేశారు కాబట్టి. అంబియన్స్ క్రియేట్ చేశారు, కానీ మనందరం కూడా ఒక థాట్తో ఉంటాం, ఒక పాజిటివ్ ఐడియాతో ఉంటాం. సో అదే విధంగా మల్టిపుల్ స్టూడెంట్స్, మల్టిపుల్ ప్రిపరేషన్స్, మల్టిపుల్ గోల్స్ అందరూ ఒక దగ్గర కూర్చుని చదువుకుంటే అంటారు. ఎస్, సావాసం లేకపోతే సత్సంగం అంటారు, అంతేనా? ఎస్. ఆ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ చేసి ఇస్తే వీళ్ళు ఇంకా మంచిగా చదువుకుని మంచిగా వర్క్ చేసుకుని లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, మీరు ఫస్ట్ అసలు ఇది ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలా మార్కెట్ చేశారు దీన్ని? యాక్చువల్గా నేను జాబ్ చేసిన తర్వాత 1 or 2 యూనిట్స్తో సరిపెడదాం అనుకున్నాను. నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతే. సో కానీ ఒక్కొక్కసారి మన శత్రువులే మనకి హెల్ప్ చేస్తారు అన్నట్టు, మన రీడింగ్ రూమ్లో చదువుకుంటూ ఇక్కడే ఉండి ఆపోజిట్లో ఒక హౌస్ రెంట్కి తీసుకుని అక్కడ రీడింగ్ రూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇనాగ్రేషన్ అయితే ఈ రోజు వరకు కూడా మన రీడింగ్ రూమ్ స్టూడెంట్. సో ఈ రోజు వీడు ఆలోచించాడు అలాగా, రేపు ఇంకొకటి ఆలోచిస్తాడు. సో నేను ఈ బిజినెస్ని చాలా బాధ్యతగా తీసుకున్నా. నేను ఏదో వచ్చి నార్మల్గా చేసేసి దీని మీద ఏదో డబ్బు సంపాదించాలని రాలేదు. నాకు ఒక గోల్ పెట్టుకుని ఇంతమందిని చదివిస్తే ఆటోమేటిక్గా వ్యాపారం పెరుగుతుంది, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయనే ఉద్దేశంతో ఒక బాధ్యతగా తీసుకున్నా. అందరూ అలా తీసుకోవాలని లేదు కదా. అంతే కదా. పొల్యూట్ చేస్తే అంతే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1500 ఫీజు పెట్టాను, మీరు 1000 రూపీస్ ఫీజు పెడతారు. 1000 మీకు వర్కౌట్ అవ్వక ఫెసిలిటీస్ తగ్గిస్తారు. అలా ఇంకొకటి 800 ఫీజు పెడతాడు, ఇంకొకటి 500 పెడతాడు. సో ఫెసిలిటీస్ ఉండవు, క్వాలిటీ తగ్గిపోతుంది, ఈ ఐడియా పొల్యూట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ చేయాలి అని పూనుకొని వైజాగ్లోనే గాజువాక అనే ఏరియాలో ఫస్ట్ ఫ్రాంచైజీ 2014లో ఇవ్వడం జరిగింది. ఆ టైంకి ఫ్రాంచైజీ సిస్టమ్ అంతగా మార్కెట్లో లేదు, ఒక 12 years బ్యాక్. సో మీరు ఫ్రాంచైజ్ పార్ట్నర్ని ఏమని చెప్పి కోచ్ చేసి కన్విన్స్ చేశారు? ఎస్, ఆల్రెడీ రన్ అవుతున్న బ్రాంచెస్ 2 చూపించాం వాళ్ళకి. అప్పుడు 2 బ్రాంచెస్తోనే నేను ఫ్రాంచైజీ తీసుకొచ్చాను. యాక్చువల్గా ఒక 20-30 బ్రాంచెస్ చేస్తేనే ఫ్రాంచైజీకి ఒప్పుకుంటారు, అంటే 15-20 lakhs ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళు. అవును. సో అలాంటిది 2 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. నా ఐడియాలజీ వాళ్ళకి నచ్చి సో దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకొచ్చాను. సో 2014లో స్టార్ట్ అయిన ఫ్రాంచైజీస్ ఇప్పుడు 2025 కల్లా 32 బ్రాంచెస్ ఫ్రాంచైజీస్గా. అంటే తప్పకుండా ఇందులో ఒక బిజినెస్ పొటెన్షియల్ చూశారు కాబట్టి చాలా మంది మిమ్మల్ని ఎన్నో అప్రోచ్ అవ్వడం, ఫ్రాంచైజ్ కోసం అని అడగడం. మీ క్యాబిన్ మేట్ అంటే ఇది యాజ్ అన్ ఐడియా ఎవరైనా పెట్టేయచ్చు. ఎవరో ఒక కొంచెం స్పేస్ క్రియేట్ చేసి రీడింగ్ రూమ్ అని లోకల్ ఇండిజినస్ బ్రాండ్ లేని మోడల్స్ పెట్టుకోవచ్చు. కానీ క్యాబిన్ మేట్ అంటే ఒక స్థాయి ఉండాలి, ఒక కొన్ని పారామీటర్స్ ఉండాలి అన్నప్పుడు ఏమనుకున్నారు మీరు? ఏ ఫెసిలిటీస్ ఉంటే విద్యార్థికి అద్భుతంగా ఉంటుంది అనుకున్నారు? వాడికి మనం కల్పించే యాంబియన్స్ ఇట్ సెల్ఫే చాలా చాలా యూనిక్గా ఉండాలి. యాంబియన్స్ యూనిక్గా ఉండటంతో పాటు అక్కడ పనిచేసే వర్కర్స్తో సహా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. రైట్. వీళ్ళు ఒక గోల్ కోసం వస్తున్నారు కాబట్టి వాళ్ళని సార్, మేడం అని సంబోధించాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కమ్యూనికేషన్ కూడా ఆ స్టూడెంట్స్కి చాలా పీస్ఫుల్గా
కూల్గా, ఆ యాంబియన్స్ ఒక్కటే కాకుండా మన వాడితో మాట్లాడే తీరు అదంతా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, సో అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చాలా కలలకని ఒక బాధ్యతగా ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు వచ్చే ఫ్రాంచైజ్ ఓనర్స్కి, నాకు వచ్చే వీళ్ళ స్టాఫ్కి నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకునేవాడిని. బిజినెస్ లాగా చూడకండి, వాళ్ళ ఇంట్లో ఫెసిలిటీస్ లేక ఇక్కడికి రావట్లేదు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది 3 bedroom ఉండొచ్చు, పెంట్ హౌస్లు ఉండొచ్చు. పెంట్ హౌస్లో వీళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ సపరేట్ ఫెసిలిటీ ఇవ్వచ్చు, కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం ఇక్కడికి వస్తున్నారు ఖచ్చితంగా. సో ఇప్పుడు 50 మందిలో కూర్చుని కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మైండ్ మీద వర్క్ చేస్తే ఎంత ప్రొడక్టివ్ వర్క్ జరుగుతుంది అక్కడ. నిజానికి మీరు ఇస్తున్నది ఫిజికల్ స్పేస్ ఒకటే కాదు, మెంటల్ స్పేస్. ఎస్. సో అందుకు వాళ్ళని ఒక బిజినెస్ లాగా చూడకుండా ముందు సర్వీస్ ఇవ్వండి, బిజినెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ స్టూడెంట్ సాటిస్ఫై అయితే, ఆ వర్కింగ్ ప్రొఫెషనల్ సాటిస్ఫై అయితే వాడు నలుగురికి చెప్తాడు. సో ఆ విధంగా ఫెసిలిటీ క్రియేట్ చేసాం. ఈ క్యాబిన్ మేట్ ఇప్పుడు 32 బ్రాంచుల్లో ఆల్మోస్ట్ అన్ని అవుట్లెట్స్ లో ఒకే విధమైన కల్చర్ ఉన్నట్టు ఒకటే ఫార్మాట్ ఉంటుంది. మీరు 32 బ్రాంచెస్ లో ఎక్కడికి వెళ్ళినా ఆ కలర్ కాంబినేషన్ గానీ, ఆ చైర్స్ గానీ, ఆ ఫెసిలిటీస్ గానీ, అక్కడ ఉండే స్టాఫ్ బిహేవియర్ గానీ అంతా ఒకేలాగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ కి హౌ టు రన్ దిస్ షో అని? అండ్ ఎంతమంది స్టాఫ్ ఉంటారండి మామూలుగా ఈ ఇప్పుడు ఒక్కొక్క క్యాబిన్ మేట్ ఫెసిలిటీలో? ఒక 3-4 మెంబర్స్ ఫర్ యూనిట్ ఉంటారండి. ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అండ్ సూపర్వైజర్. అది వాళ్ళే వెతుక్కోవాలి, మీ ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ మేము సపోర్ట్ చేస్తామండి. రిక్రూట్మెంట్ మేము కొంత చేస్తాము, వాళ్ళ వైపు నుంచి ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా ఒక కరెంట్ రన్నింగ్ ఫ్రాంచైజీలో వాళ్ళని పెట్టి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అంతా చూపిస్తాం. ఇప్పుడంతా యాప్ వచ్చింది కాబట్టి యాప్ ట్రైనింగ్, యాప్ సపోర్ట్ మేము ఇస్తాం, ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా స్టూడెంట్స్ కి ఏం ఫెసిలిటీస్ ఇస్తారంటే ఒక మంచి డెస్క్ వర్క్ స్టేషన్ ఇస్తారా, లేకపోతే ఇంకేం ఇస్తారు? అంటే వాటితో పాటు 24 hours అవైలబిలిటీ ఉంటుంది మేడం. వాళ్ళకి ఒక క్యూబికల్ అలాట్ చేస్తాం, వైఫై ఇంటర్నెట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, మినరల్ వాటర్ ఉంటుంది, సో ఇలాంటి ప్యాంట్రీ ఉంటుంది. సో ఇలాంటి సదుపాయాలతో పాటు మంచి సర్వీస్ ఉంటుంది. అక్కడ వీళ్ళకైనా లైట్ ప్రాబ్లం, ఇంటర్నెట్ ప్రాబ్లం, ఎవరో ఒక అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒక పర్సన్ ఉంటారు 24 hours. ఈవినింగ్ సూపర్వైజర్ ఆర్ మార్నింగ్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒక పర్సన్ ఉంటారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ పుస్తకాలు అవి తీసుకెళ్లి లాకర్ ఫెసిలిటీ, సో మోసుకెళ్ళి తీసుకురావాల్సిన పని కూడా లేదు. వాళ్ళ ల్యాప్టాప్స్, వాళ్ళ బుక్స్ అన్ని లాకర్ లో పెట్టుకోవచ్చు సేఫ్ గా. చాలా అంటే ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఐడియా. ఎవరు ఇలాంటి దాని గురించి ఎందుకంటే మన అరుగుల మీద, కిచెన్ కౌంటర్ల మీద, ఎక్కడ పడితే అక్కడ టెర్రస్ మీద వెళ్ళి చదువుకోవడం, మళ్ళీ పక్కింట్లోంచి ఎవరో వెళ్తుంటే దాన్ని చూడడం, ఇవన్నీ బాగా డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఇలా మీరు పెట్టడం ద్వారా వాళ్ళకి ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ఎడ్యుకేషన్ పట్ల ఒక సీరియస్నెస్ కూడా మీరు చూపిస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు కాకినాడ మెడికల్ కాలేజ్లో MBBS కంప్లీట్ అవుతుంది, వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు, వీడికి ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. యాక్చువల్గా ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి డిస్కషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ రీడింగ్ రూమ్, ఇలా మా క్యాబిన్ మేట్ లాంటి ప్లేసెస్కి వస్తే మల్టిపుల్ స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు. నీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్ పేపర్స్ మీద వర్క్ చేయొచ్చు, మీకు తెలియని సబ్జెక్ట్ నాతో డిస్కస్ చేయొచ్చు, నాకు తెలియని సబ్జెక్ట్ మీతో డిస్కస్ చేయొచ్చు. అలా ఒక పాజిటివ్ ఇది క్రియేట్ అవుతుంది. డిస్టర్బెన్స్ ఉండదు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్యాబిన్ వాడు మాట్లాడితే ఇంకో క్యాబిన్ వాడు ఊరుకోడు, అదే కదా. సో యూ హ్యావ్ టు మెయింటైన్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఆల్మోస్ట్ రీడింగ్ లైబ్రరీ లాగే, అంతే లైబ్రరీ. పిన్ డ్రాప్ సైలెన్స్, దే హ్యావ్ టు మెయింటైన్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి. సో మా స్టాఫ్ ఎవరైనా అంటే చాలా 100 క్యాబిన్స్ ఉంటాయి కాబట్టి అందరినీ చూడకపోవచ్చు, పక్కన వాడే ఊరుకోడు. అదే. సో CCTV సర్వేలెన్స్ లో ఉంటారు, ఆపోజిట్ లో CCTV కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాబిన్ వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటే ఇమీడియట్ గా స్టాఫ్ వెళ్ళి చెప్తారు, మేడం డిస్కషన్ ఏరియాలో డిస్కస్ చేసుకోండి అని. అలా అన్నమాట. ఒక్కొక్క క్యాబిన్ మేట్ ఫెసిలిటీలో 100 క్యాబిన్స్ ఉంటాయా? మినిమం 100 ఉంటాయి మేడం. మినిమం 100 పెట్టుకోవచ్చు. ఎంత స్క్వేర్ ఫుటేజ్ ఉండాలండి? 1500 నుంచి 2000 SFT సరిపోతుంది. మొత్తం హాల్ లాగా ఉండాలి. ఈ క్యూబికల్స్, ఈ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. వాష్రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంకా అన్ని ఇస్తాం. అవన్నీ వాస్తుతో సహా చెక్ చేస్తారా? అంత పట్టింపుది మీకు అయితే. ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి అక్కడ. సో అందుకు ఆ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి పెట్టాము అంటే 5 to 10 years మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు. రిటర్న్స్ ఎలా ఉంటాయి సురేష్ గారు? రిటర్న్స్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 36 to 48% మీకు రిటర్న్ వస్తుంది. విత్ ఇన్ 1.5 year to 2 years లో మీ ROI వస్తుంది.
అంటే బట్ లోకల్గా దాన్ని అడ్వర్టైజ్ చేసే బాధ్యత అంతా వాళ్ళదేనా ఫ్రాంచైజ్ పార్ట్నర్ది? స్టార్టింగ్లో లోకల్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అలాంటిది, కొన్ని నో పార్కింగ్ బోర్డ్స్ ఆర్ సమ్ పోల్ బోర్డ్స్ అలాంటివి డిజిటల్ మార్కెటింగ్ బాధ్యత అంతా మా కంపెనీయే తీసుకుంటుంది. అదే అంటే మీ బ్రాంచెస్ లిస్ట్ చేయడం, ఎస్, ఈ ఫలానా చోట ఫలానా చోట ఫలానా చోట అని చెప్పడం, అవన్నీ కూడా మీరు చూసుకుంటారు. అండ్ గూగుల్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ వెబ్సైట్ SEOs ఇవన్నీ, అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ అన్ని కంపెనీనే తీసుకుంటుంది. యా, చాలా వెరీ వెరీ నావెల్. కరెక్ట్ టైంలో అది కూడా మీరు ఈ ఐడియాని లాంచ్ చేశారు, అంటే క్యాబిన్ మేట్ అనే ఐడియాని. సో ఇప్పుడు మరి ఇది రెంటెడ్ ఫెసిలిటీలోనే స్టార్ట్ చేయాలా, అంటే స్టార్ట్ చేయొచ్చా, లేక ఓన్ ఫెసిలిటీలో? అంటే ఓన్ ఫెసిలిటీ ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు, బట్ రెంటెడ్ ఫెసిలిటీలో దీనికి తావు ఉంటుందా, స్కోప్ ఉంటుందా? బికాజ్ రెంటెడ్ ప్రెమిసెస్ అంటే మనకి చాలా పర్మిషన్స్ ఉంటాయి, ఆ ఫెసిలిటీలో చుట్టుపక్కల నాయిస్, సౌండ్ ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. ఆ సంకల్పంతో అయితే మీరు పెట్టారు దానికి. సో అందుకే మేము షట్టర్స్ తీసుకోమండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయం. మ్యాక్సిమం థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఉండేవే తీసుకుంటాం. అక్కడ నాయిస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ కమర్షియల్ ఏరియాలో తీసుకోం. అది సో ఒక స్టెప్ బ్యాక్ సైడ్ తీసుకుంటాం. ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తాం మేడం. పార్కింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఈ రెంటల్ కమర్షియల్ రెంట్స్ మనకి వర్కౌట్ అవ్వదు. సో దీనికోసం స్పెషల్గా థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి ఆ రెంటల్లో మేము కోట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాబిన్స్ చేయగలం, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాబిన్స్ చేస్తే ఎంత రెంట్ పే చేయగలం అనే అనాలిసిస్ ఒకటి తీసుకుని బిల్డింగ్స్ సెలెక్ట్ చేస్తాం. సో బిజినెస్ వయబుల్గా ఉండి వాళ్ళకి రిటర్న్స్ వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసి ఇచ్చేస్తారు మొత్తం అన్నీ కూడా. అండ్ వీటితో పాటు అఫ్ కోర్స్ చాలా కీలకమైన ఆస్పెక్ట్ ఇలాంటి ఫెసిలిటీస్ రన్ చేసినప్పుడు సేఫ్టీ అండ్ లయబిలిటీ. సో దానికి మీరు మీ మోడల్ ఎలా పెట్టుకున్నారు, మీ ఫ్రాంచైజ్ పార్ట్నర్స్కి ఏం చెప్తారు? 24 hours అవైలబిలిటీగా ఉంటుంది కాబట్టి 24 hours ఎవరో ఒకరు ఉండేలాగా జాగ్రత్త పడతాం. స్టాఫ్ ఉంటారు మానిటరింగ్. అండ్ 24 hours CCTV సర్వైలెన్స్ లో ఉంటారు. సో ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ఇవన్నీ ఈ జాగ్రత్తలన్నీ ముందుగానే చెప్తాం. మనం ఇప్పుడు 13-14 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇలా చేయాలి. ఒకవేళ బాయ్ లేకపోతే ఎవరో ఒకరికి ఆ జాబ్ వేరే వాళ్ళకి అసైన్ చేయాలి. మార్నింగ్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఆ ప్లేస్ లో వేరే వాళ్ళకి అసైన్ చేయాలి. వీళ్ళిద్దరూ లేకపోతే ఫ్రాంచైజ్ ఓనర్ వచ్చి కూర్చోవాలి. సో ఇవన్నీ వాళ్ళకి ముందుగానే కౌన్సిలింగ్ చేస్తాం అన్ని విధాలుగా. ఒక మంచి ఐడియాగా సొసైటీలో ఒక యువతని తయారు చేయడానికి ఒక తోడ్పడే ఐడియాగా చాలా బాగుంది, క్రియేటివ్గా. బట్ ఆల్సో యాజ్ అ బిజినెస్ ఐడియా, కోర్ ప్రొఫెషన్ వేరే ఉన్నా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అని చెప్పచ్చా? డెఫినెట్గా చెప్పొచ్చు. అండ్ సో మరి క్యాబిన్ మేట్ ఫ్యూచర్ విజన్ ఎలా ఉండబోతోంది సురేష్ గారు? 2012లో నేను స్టార్ట్ చేసి 2014లో ఫ్రాంచైజీ తీసుకొచ్చి నేను ఒక స్టైల్ ఆఫ్ ఒక వేలో నేను వెళ్తున్నాను. 10 months బ్యాక్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ శిశిర్ కుమార్ సార్ నాతో జాయిన్ అయ్యారు కో-ఫౌండర్గా, అండ్ హీఈస్ మై పార్ట్నర్ నౌ. సో ఆయన సీరియల్ ఎంటర్ప్రెనర్, చాలా బిజినెసెస్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్కి నేషనల్ వైడ్ రిక్వైర్మెంట్ ఉంది. సో మీరు 2 states చేస్తున్నారు, 2-3 statesలోనే పరిమితం అవ్వకుండా సో దీన్ని నేషనల్ వైడ్గా ముందుకు తీసుకెళ్దాం. సో ఈ కాన్సెప్ట్లో అంత రిక్వైర్మెంట్ ఉంది అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడే ఒక ఫెసిలిటీ. సో వర్క్ చేసుకునే వాళ్ళైనా చదువుకునే వాళ్ళైనా ఒక యాంబియన్స్ క్రియేట్ చేసి ఇస్తే, అది కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో మీరు ఇస్తున్నారు. సో మనం దీన్ని నేషనల్ వైడ్ తీసుకెళ్దామని ఒక 500 టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 500 units విత్ ఇన్ 1 to 2 yearsలో కంప్లీట్ చేయాలని చేస్తున్నాం. సో దాని గురించే క్యాబిన్ మేట్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చాం సార్ వచ్చిన తర్వాత. సో క్యాబిన్ మేట్ యాప్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో బుక్ చేసుకుని డైరెక్ట్గా మీరు క్యాబిన్ మేట్కి రావచ్చు. అది యూజర్స్కి, ఎండ్ యూజర్స్కి. బట్ ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రాంచైజీ వాళ్ళకి వెబ్ అప్లికేషన్ ఉంటుంది. అది మొత్తం అంతా ఆన్లైన్లోనే మెయింటెనెన్స్, అంత రికార్డ్స్ రాసుకోవటాలు, మాన్యువల్గా చేసుకోవటాలు అలాంటి ఏం అవసరం లేదు. అంతా ఆన్లైన్లోనే మీరు ఈ బిజినెస్ అంతా నడిపించుకునేలాగా వీలుగా మేము ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ స్టడీ హాల్, నార్మల్ స్టడీ హాల్, రీడింగ్ రూమ్ అంటే సపరేట్గా స్టడీ హాల్కి వచ్చి ఇక్కడ ఫెసిలిటీ చూసుకుని బుక్ చేసుకోవడానికి కొంత హెసిటేట్ అవుతారు. సో వాళ్ళకి ఒక యాప్ ఉంటే కనుక యాప్లో జాయిన్ అయిపోయి డైరెక్ట్గా వచ్చేస్తారు. సో అలా యూజర్స్ జాయిన్ అవ్వడానికి ఈజీగా ఉండేలాగా
దీన్ని చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. Yes. ఓన్లీ థింగ్ వాళ్ళు ఎక్కువ ఫోన్స్ మాట్లాడాలు అవి కొంచెం నిషిద్ధంగా ఉంటాయి, కానీ Yes. క్వైట్ గా చేసుకునే పనికి అసలు ఎక్కడ ఏ విధమైన అవాంతరం ఉండదు. Yes. ఫోన్ మాట్లాడుకోవాలంటే డిస్కషన్ ఏరియా క్రియేట్ చేసి ఇస్తాం బ్రాంచెస్ లో. ఆ డిస్కషన్ ఏరియాలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుకోవచ్చు. కాల్స్ ఎక్కువ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. పిహెచ్డి థీసిస్ రాసుకునే వాళ్ళు, మూవీ స్క్రిప్ట్స్ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా, ఒక ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ దిస్ ఇస్ నాట్ ఓన్లీ స్టడీ హాల్ మ్యామ్, ఇట్ ఈస్ ఆల్సో వర్క్ స్పేస్. అది సో ఎవరికైనా ఒక అంబియన్స్ క్రియేట్ చేసి ఇస్తున్నాం, ఒక కార్పొరేట్ ఫెసిలిటీస్ ఇచ్చి, ఎలాంటి వాళ్ళైనా ఏజ్తో సంబంధం లేకుండా ఎలాంటి వాళ్ళైనా వచ్చి ఈ ఫెసిలిటీ యూస్ చేసుకునేలాగా ఉంటుంది. రైట్. చాలా చాలా బాగుందండి సురేష్ గారు. బట్ ఏ బిజినెస్కి అయినా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏ టైంలో అయినా నాకు బాబోయ్ అసలు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది నాకు లేకపోతే నాకు చేయాలని లేదు, వెళ్ళిపోదామని వెనక్కి తిరిగారా? అలా ఎప్పుడూ లేదండి. కోవిడ్ టైంలో చాలా సఫర్ అయ్యాం. అనుకున్నా అండి అదే, బికాస్ కోవిడ్ టైంలో అసలు ఏది బయటకు వెళ్ళడమే కష్టమైంది. సో 10 months బిజినెస్ అంతా లాక్ చేయబడింది. అప్పుడు బిల్డింగ్ ఓనర్స్తో మనం మాట్లాడుకుని మళ్ళీ, అంటే ఇది ఈ రిక్వైర్మెంట్ కోవిడ్ వచ్చిందని, లేకపోతే తుఫాన్ వచ్చిందని, భూకంపం వచ్చిందని ఆగిపోయే రిక్వైర్మెంట్ కాదు. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఎలాగో, సో వాళ్ళ డిగ్రీ తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇలాంటి ప్లేస్ కావాలి. రైట్. సో మళ్ళీ ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ అన్ని సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్గా స్టూడెంట్స్ రావడం జరిగింది. కోవిడ్ టైంలో మరి ఆల్మోస్ట్ 10 months మీ ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ కూడా ఇబ్బందులు అయ్యాయి. వాళ్ళందరికీ మీరు సపోర్ట్ ఇచ్చారైతే? ఎస్, డెఫినెట్లీ. హౌ టు కోప్ విత్ దిస్ అని, బికాస్ ఎవరు రారు, బుక్ చేసుకోరు, రెంట్ అయితే రెంట్ ఫెసిలిటీస్ అయిపోతుంటాయి. సరే స్టాఫ్ని టెంపరీగా ఏదో 50% పేనో అనో అదా మేనేజ్ చేసినా కూడా ఇట్స్ ఖర్చు అయితే అయ్యేది కదా. సో మన బిల్డింగ్ ఓనర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. 25%, 30% రెంట్లు పే చేసి ఆ 10 months వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఐడియాగా మిమ్మల్ని అడుగుతున్నాను. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి కదా, సో అక్కడ ఒక క్యాబినెట్ ఫెసిలిటీ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. బికాస్ చాలా మంది వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తారు, బిగ్ బిల్డర్స్ అందరూ కూడా. దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీలో కూడా మనం ప్లాన్ చేయొచ్చు. అంటే హౌసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అవును, మల్టిపుల్ స్టూడెంట్స్, మల్టిపుల్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ దేనికో దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయొచ్చు. నిజానికి అంటే అది ఒక అసెట్ గా కూడా అవుతుంది వాళ్ళకి. వాళ్ళు చెప్పుకునే ఫెసిలిటీస్ లో ఇది కూడా పిల్లలందరికీ చదువుకోవడానికి, హోంవర్క్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉందంటే బాగుంది కదా. అంటే పిల్లలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్ నుంచి ఇది సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది మేడం. అవుతుంది. బట్ వై నాట్ ఫర్ క్యాబినెట్ జూనియర్స్ ఎందుకు చేయకూడదు? చాలా బాగుంది మీ ఐడియా. నిజంగానే, అంటే బికాజ్ ఇది చాలా మంది పేరెంట్స్ కి హోంవర్క్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఉంది, పిల్లలందరూ ఇన్స్పైర్ అయ్యి వెళ్ళి అక్కడ కూర్చుని బుద్ధిగా చేసుకుని వస్తారంటే దే వుడ్ లవ్ దట్. డిగ్రీ బీటెక్ పిల్లలు కూడా, బీటెక్ వాళ్ళు కూడా అంత కాన్సన్ట్రేట్, అంటే దీంట్లో మిక్స్ చేయలేం. అది కరెక్ట్. వీళ్ళందరూ ఒక గోల్ పెట్టుకుని 3 months, 6 months ఆర్ 1 year గోల్తో పెట్టుకుని చాలా కాన్సన్ట్రేటెడ్ గా చదువుతూ ఉంటారు. బీటెక్, ఇంటర్మీడియట్, 10th క్లాస్ వీళ్ళు అంత సీరియస్ గా అంతసేపు స్పెండ్ చేయలేరు. కరెక్ట్, అవును. సో ఫ్యూచర్ లో క్యాబినెట్ జూనియర్స్ రావచ్చు. అదే అంటే బికాజ్ అది నేను ఎక్కడో చూసానండి, చాలా ఫ్యాసినేట్ అయ్యాను. మీకు ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీకి ఒక స్పెషల్ హాల్ ప్రొవైడ్ చేస్తాం. ఇంట్లో డిస్టర్బెన్సెస్ మీకు ఇబ్బంది లేకుండా యూ కెన్ వర్క్ అని ఒక లైక్ దాన్ని కూడా అపార్ట్మెంట్ సేల్ చేయడానికి కూడా అది ఒక టెక్నిక్ గా, ఒక ఫీచర్ గా వాడుకుంటున్నారు కాబట్టి అది. సో ఎస్పెషల్లీ దూరంగా ఉండే, అంటే మామూలుగా జనసంచారం దూరంగా ఉండే ఆ ఏరియాస్ లో ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు, అక్కడే పరిమితం అయిపోతారు, బయటకు వెళ్లాల్సిన అవసరం పెద్ద ఉండదు. అక్కడే చిన్న మాల్, మెగా మాల్ అది పెట్టేసుకుని చిన్నది అన్ని, కాబట్టి అలాగా డెఫినెట్లీ ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ అండి, దిస్ ఫెసిలిటీ. బట్ చాలా యునిక్ ఐడియాతో సురేష్ గారు అడగచ్చా, మీ టర్న్ ఓవర్ ఎలా ఉంది లాస్ట్, మీరు 2012లో స్టార్ట్ అయినప్పటి నుంచి, మేబీ నంబర్స్ కాకపోయినా హౌ హ్యాస్ యువర్ గ్రోత్ బీన్ అని? చాలా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. 25 branches కాస్త కోవిడ్ టైంలో 11 branchesకి పడిపోయాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 32 branches ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బిజినెస్కి ఫుల్ స్టాప్ లేదు అని ప్రూవ్ చేయడం జరిగింది. సో అలా డ్రాస్టిక్ చేంజ్తో మేము ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. కానీ సురేష్ గారు నిజంగా మీ కోవిడ్ టైంలో మీరు ఒక సెట్ బ్యాక్ వచ్చినప్పుడు, అంటే నంబర్ ఆఫ్ క్యాబినెట్ ఫ్రాంచైజీస్ బాగా పడిపోవడం అంటే ఏంటి, వాళ్ళు సరెండర్ చేసేసి వెళ్ళిపోతారా, వాళ్ళు మానేస్తారా, ఏం జరిగింది? ఇవి రెంటెడ్ బిజినెసెస్ కాబట్టి కొంతమంది ఓనర్స్తో మాట్లాడాం మేడం. ఓనర్స్తో కూర్చొని మాట్లాడేటప్పుడు చాలామంది ఓనర్స్ సపోర్ట్ చేశారు.
సో ఈ రోజు మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళినా సరే వెంటనే ఇమీడియట్ గా మేము ఫీల్ చేయలేము. ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్ లో ఇంతకు ముందు వచ్చిన రెంట్ కూడా వాళ్ళకి రాదు. అవును. 90% ఓనర్స్ ఒప్పుకున్నారు. కొంతమంది ఓనర్స్ మాకు కంపల్సరీగా రెంట్ కావాలని అడిగారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇవి రిమూవబుల్ థింగ్స్. సో వీటిని తీసి ఒక గోడౌన్ లో ఒక 2-3 thousand ఒక గోడౌన్ లో పెట్టి అంత నార్మల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్. అమేజింగ్. చాలా బాగుందండి. ఇదంతా అంటే ఇంత మీరు ఊహించుకోవడం, దీన్ని ఈ ఐడియాని ఇంత దూరం తీసుకెళ్ళడం, మీకు చుట్టుపక్కల మీ పరిసరాల్లో మీరు ఏ గ్రామం నుంచి, చాలా చిన్న గ్రామం నుంచి అని విన్నాను. సో ఇలా ఇంతటి ఒక డెవలపింగ్ బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది మీకు ఇన్ఫ్లుయెన్స్? అంటే ఒక సంకల్పంతో వర్క్ చేసుకుంటూ వచ్చాను మేడం. మాది పుల్లయ్య గారి దిబ్బ అనే ఒక చిన్న గ్రామం. కృష్ణా డిస్టిక్ లో నాగాయలంక మండలంలో ఉంటుంది. సో ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ 40 to 50 హౌసెస్ ఓన్లీ. అంతే. అంతే. ఏముంటాయి ఊర్లో? ఇంకేముంటాయి? పొలాలు, వరి అండ్ మినుములు అలాంటివి పండుతాయి. అది సరౌండెడ్ బై సీ అండ్ ఒక పక్కన కృష్ణా నది ఉంటుంది, ఒక పక్కన సముద్రం ఉంటుంది. చాలా చిన్న గ్రామం. సో నేను ఒక సంకల్పంతో స్టార్ట్ చేశాను. నేను ఒక మంచి పని కోసం ప్రయత్నిస్తున్నాను. నా తాపత్రయం అంతా ఒక గోల్ పెట్టుకుని ఒక మంచి ప్లేస్ ప్రొవైడ్ చేస్తే సమాజానికి ఎంతో కొంత నేను కాంట్రిబ్యూట్ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక పర్సన్కి బీటెక్ చదువుకున్న తర్వాత జాబ్ రావట్లేదు. వాడు ఒక చిన్న చికెన్ కొట్టు పెట్టుకుందాం అని ప్లాన్ చేశాడు, ఒక చికెన్ షాప్. సో మిగతా వాళ్ళకి చాలా చికెన్ షాప్స్ ఉంటాయి, అందులో నీకేంట్రా, నీ యూనిక్నెస్ ఏంటి, నీ దగ్గరగా వచ్చి ఎందుకు కొనాలి అని ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు. ఆబ్వియస్ గా నువ్వు బీటెక్ చేసి చికెన్ కొట్టు పెట్టడం ఏంటి అని అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్స్ లో కాదు, నాకంటూ ఒక స్టైల్ ఉంది. నేను చాలా చికెన్ షాప్స్ కి వెళ్ళాను. ఇక్కడ హైజీన్ గా ఉండదు, చాలా దట్టిగా ఉంటుంది. నేను నీట్ గా మంచిగా ఒక క్వాలిటీ చికెన్ ఇద్దాం అనుకుంటున్నాను అని చికెన్ షాప్ స్టార్ట్ చేసి మార్నింగ్ చికెన్ షాప్కి వెళ్ళి నీట్గా శుభ్రం చేసి మంచిగా రెడీ చేసి చికెన్ సేల్ చేయడానికి రెడీ అవుతాడు. అలా రెడీ అయిన తర్వాత డైలీ 1 or 2 persons కొంటారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, నెల రోజులు. నెల రోజులు అయిన తర్వాత కూడా తన కాన్సన్ట్రేషన్ తగ్గదు. సేమ్ క్లీనింగ్, నిన్నే క్లీన్ చేశాం కదా, జనాలు రానందుకు నేను ఇప్పుడు మళ్ళీ ఎందుకు క్లీన్ చేయాలి, వచ్చిందే 2, మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవును. మళ్ళీ ఇంత హైజీన్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిజినెస్ బాగుంటే మనకి ఇంకా చేయాలనే తపన ఉంటుంది, ఇంకా చెయ్యాలి అనేది ఒక మోటోతో వెళ్తాం. బిజినెస్సే లేదు, అయినా తను తగ్గకుండా డైలీ క్లీన్ చేసుకుంటూ, డైలీ పూజ చేసుకుంటూ, డైలీ దండం పెట్టుకుంటూ ఒక సంకల్పంతో, ఒక పాజిటివ్ సంకల్పంతో చేసుకుంటున్నాడు. చాలామంది ఇది మానే, ఎన్ని రోజులు ఇంకా దీన్ని నడిపిస్తావు, ఎన్ని నెలలు దీన్ని పోషిస్తావు అంటున్నా సరే వదలకుండా ఒక మంచి పాజిటివ్గా దీన్ని తీసుకెళ్తున్నాడు. ఒకరోజు ఒక పెద్ద ఆయన చికెన్ కొనడానికి వచ్చి ఒక 5 kgs చికెన్ తీసుకున్నాడు. ఆ పెద్ద ఆయన వెళ్ళే క్రమంలో ఆ పెద్ద ఆయన రిపీటెడ్గా వస్తున్నాడు డైలీ. ఈయనకి వచ్చే 2-3 కస్టమర్స్లో డైలీ వస్తున్నాడు ఆ పెద్ద ఆయన. ఆ రోజు గమనించాడు తను, డైలీ వస్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని గమనించి ఆ పెద్ద ఆయన్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళాడు. ఈయన షాప్ తర్వాత ఒక 4-5 బిల్డింగుల తర్వాత ఆ పెద్ద ఆయన చిన్న ఒక బండి మీద చికెన్కి సంబంధించిన కర్రీసు, చికెన్కి సంబంధించిన వంటకాలు అమ్ముతున్నాడు. సో వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పక్కన ఒక చిన్న గుడిసె లాంటి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వచ్చి ఈ బండి మీద చికెన్ కర్రీ 50 grams, 100 grams ఆర్ చికెన్ సంబంధించిన స్టార్టర్స్ అవి అమ్ముతున్నాడు. అప్పుడు ఈయనకు ఒక ఐడియా వచ్చింది. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు కదా, నేను చికెన్ మీకు అమ్ముతున్నాను, మీరు చికెన్తో కొన్ని వంటకాలు చేసి అమ్ముతున్నారు, మనకు ఒక రిలేటెడ్ బిజినెస్, మనిద్దరం కలిసి బిజినెస్ చేద్దామా? మీరు ఇక్కడ బండి పెట్టుకున్నారు, ఈ ప్లేస్ వాళ్ళకి ఎంతో కొంత మీకు పే చేయాలి, అదేదో మీరు నా స్టాల్లోనే ఒక పక్కన బిజినెస్ చేసుకోండి, నాకు అంత కస్టమర్స్ రావటం లేదు, మీరు నాకు చికెన్ కొనడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్ట్నర్షిప్లో మనిద్దరం కలిసి బిజినెస్ చేద్దాం, నా దగ్గర చికెన్ ఉంది, నీ దగ్గర కర్రీ, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, ఆ వంటకాలు చేసే ఐడియా మీ దగ్గర ఉంది. అలా వాళ్ళిద్దరూ బిజినెస్ చేసి కొన్ని లక్షల్లో టర్న్ ఓవర్ చేశారు.
ఆ సంకల్పం కంపల్సరీగా పనిచేస్తుంది. మనం ఒక గోల్ పెట్టుకుని కాన్సన్ట్రేటెడ్గా దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. కానీ అప్పట్లో మీ గోల్ ఏంటి? మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 500 అంటున్నారు కదా, ఎస్ రేపు అది 5,000 అవ్వచ్చు. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఓకే నేను కరెక్ట్ రూట్లో వెళ్తాను అనడానికి మీకేంటి మెజర్మెంట్స్? నేను స్టార్ట్ చేసినప్పుడు 24 క్యాబిన్స్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇన్ని వందల క్యాబిన్లు చేస్తాను అనే థాట్ అయితే నాకు లేదు. నేను కొంతమందికి సర్వీస్ ఇవ్వాలి. నేను ఎంతమందికి ఇవ్వగలను? ఒక 3-4 బ్రాంచెస్, రైట్, 3-4 బ్రాంచెస్లో 200-300 మెంబర్స్కి ఇవ్వగలను అని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇది ఇక్కడ స్టాప్ చేద్దాం అని అనిపించదు. ఎంతమందిని చదివిస్తున్నాము మనం అనే ఒక ఆలోచన మిమ్మల్ని ఆపదు. ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో నేను ఫ్రాంచైజీస్ ఒక పక్కన ఇస్తున్నా సరే నా ఇన్కమ్ అంతా పక్కన పెట్టుకోకుండా, నాకు వచ్చే ఇన్కమ్ అంతా పక్కన పెట్టుకోకుండా నా వచ్చిన ఇన్కమ్ని ఇంకా కొంచెం ఇన్కమ్ యాడ్ చేసి యూనిట్స్ పెంచుకుంటూ వెళ్ళాను. సో ఈ బిజినెస్లో ఉన్న కిక్ అలాంటిది. ఆ పాజిటివిటీ వాళ్ళు వచ్చి, సార్ నేను మెడిసిన్ సీట్ వచ్చింది సార్, సిఏ కంప్లీట్ చేశాను అని స్టూడెంట్స్ చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. అంతకన్నా ఇంకా అంతకు మించిన ఆనందం ఇంకేముంది. అంతే, అదొక సక్సెస్ లో ఒక కీలక భాగం. ఎస్, నాట్ జస్ట్ మానిటరీ రిటర్న్స్ ఒకటే కాదు కదండి. పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చి ఆ బ్రాంచ్కి వచ్చి వాళ్ళ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చేంత వరకు ఒక వ్యూతో చదువుకుంది మా పాప, ఇక్కడికి వచ్చిన తర్వాత తన టైంని చాలా బాగా యూజ్ చేసుకుని చాలా క్విక్గా ఈ జాబ్ సంపాదించింది, సీట్ వచ్చింది, అలా చాలా వింటూ ఉంటాం. సో ఆ హ్యాపీనెస్తో ఇన్ని బ్రాంచెస్ చేయటంకి ఒక గ్రేట్ కదండి. ఎస్. సురేష్ గారు, మరి మీ ఊళ్ళో వాళ్ళందరూ దే మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండే ఒక కీలకమైన బిజినెస్కి మీరు ఒక ఓనర్గా ఉండడం అనేది చాలా గర్వకారణం. ఎస్. సో ఇవాళ బిగ్గెస్ట్ క్యాబిన్ మేట్ ఫెసిలిటీ ఎంతమంది ఉన్నారండి? సో మనకి విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కలకటాలో ఉంది. లీస్ట్ 50 క్యాబిన్స్ నుంచి 400 క్యాబిన్స్ వరకు ఉన్నాయి. సో సిటీలో మినిమం 100 సీటింగ్ కెపాసిటీతో చేస్తున్నాం. టౌన్స్ లో 50, 60, 70, 80 కూడా ఉన్నాయి. రైట్. సో మాక్సిమం క్యాబిన్స్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ పక్కన 430 క్యాబిన్స్ తో చేసాం 10,000 SFT లో. అది లార్జెస్ట్ రీడింగ్ రూమ్ ఇన్ ఇండియా. రైట్, విచ్ ఇస్ వెరీ వెరీ అంటే ఫ్యాసినేటింగ్. ఒకసారి మీ రీడింగ్ రూమ్ చూడాలి మేము. డెఫినెట్లీ వెల్కమ్. తప్పకుండా వీడ్ లైక్ టు కమ్. ఆఫ్ కోర్స్ డిస్టర్బ్ చేయం, విద్యార్థులు ఎవరిని డిస్టర్బ్ చేయం. డిస్టర్బ్ చేస్తే ఊరుకోము కదా. అదే కదా, అంతే కదా. సో డిస్టర్బ్ చేయాలనే ఆలోచన రాదు అక్కడికి వెళ్ళిన తర్వాత. మనం కూడా క్వైట్ అయిపోతాం అనమాట. అయితే అంత బాగుంటుంది అక్కడ. ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి. సో ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నా సరే వాళ్ళు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయాలి. అదే అలా చాలా చాలా అద్భుతంగా ఉందండి. సో వాట్ ఈస్ యువర్ ఈ క్యాబిన్ మేట్లో ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు ఆఫ్ కోర్స్ మీ క్యాబిన్ మేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇండివిజువల్ ఓనర్స్, యూజర్స్ మనకి క్యాబిన్ బుక్ చేసుకోవాలన్నా, లేదు దీనిపై ఫ్రాంచైజ్ గురించి మరింత తెలుసుకోవాలన్నా కూడా మా యాప్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. యాప్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ స్టూడెంట్ అయినా యాప్ డౌన్లోడ్ చేసుకొని క్యాబిన్ బుక్ చేసుకొని రావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా సరే. అండ్ ఫ్రాంచైజీ ఎంక్వైరీ కూడా యాప్ నుంచి ఆర్ వెబ్సైట్ నుంచి చేయొచ్చు. రైట్. సో ఫ్రాంచైజీ విషయానికి వస్తే మనం ఇంతకు ముందు ఫ్రాంచైజీ నేను ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి రీడింగ్ రూమ్ నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రమే ఫ్రాంచైజీ ఓనర్కి ఇన్కమ్ సోర్స్. ఇప్పుడు నా పార్ట్నర్ శిశిర్ కుమార్ సార్ యాడ్ అయిన తర్వాత కంటెంట్ యాడ్ చేస్తున్నాం. సో ఒక మన స్టూడెంట్స్, సిఏ స్టూడెంట్స్ ఆర్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు క్లాసెస్ కొనుక్కుని రీడింగ్ రూమ్ లోకి వచ్చి ఆ క్లాసెస్ వింటూ ప్రిపేర్ అవుతారు. ఎక్కడ కొనుక్కుంటారు? మీ దగ్గర కొనుక్కుంటారు? మా దగ్గర. ఇంతకు ముందు మా దగ్గర కాదు, ఇంతకు ముందు అవైలబుల్ గా ఉన్న కంటెంట్ కొనుక్కునేవాళ్ళు మార్కెట్ లో. ఇప్పుడు అదే కంటెంట్ మేము ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక కంటెంట్ రెడీ చేసాం చార్టెడ్ అకౌంటెంట్స్ కి సంబంధించి. సో ఆ కంటెంట్ మీరు మా క్యాబిన్ మేట్ యాప్ ద్వారా కొంటే మీరు బయట 100 రూపీస్ కు దొరికే కంటెంట్ మీకు ఇక్కడ 80 రూపీస్కే దొరుకుతుంది. ఎస్. సో స్టూడెంట్స్ కి ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. 100 మార్కెట్ లో దొరికే 100 రూపీస్ కి ఇక్కడ మీకు 80 రూపీస్ కి వస్తుంది. అండ్ వెరిఫైడ్ కంటెంట్. సో ఇండియాలో అన్ని ప్లేసెస్ లో మేము ఉన్నాం కాబట్టి, సో కంటెంట్ విషయానికి వస్తే నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ప్రొవైడ్ చేసే కంటెంట్ నువ్వు బెంగళూరులో వినొచ్చు, ముంబైలో వినొచ్చు, అంతే. సో అండ్ కంటెంట్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసి ఆ ఇన్కమ్ ని ఫ్రాంచైజీ ఓనర్ కి షేర్ చేస్తాం. ఓహో, అంటే మీ బ్రాంచ్ లో మీకు ఇంతమంది ఈ కంటెంట్ కొన్నారు కాబట్టి
ఆ కంటెంట్లో నీకు ఇంత భాగం ఇస్తామని ఒక బిజినెస్ ఐడియాగా కూడా ఎస్ అందరికీ ఉపయోగకరంగా మనకి అంటే మన స్టూడెంట్స్కి అది బెనిఫిటే, మీకు బెనిఫిటే, ఎస్ ఫ్రాంచైజ్ ఓనర్కి బెనిఫిటే. ఎస్ తప్పకుండా. అలా థర్డ్ పార్టీ కొన్ని ఇన్కమ్స్ జనరేట్ చేసి ఆ ఇన్కమ్లో నుంచి కొంత షేర్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు రీడింగ్ రూమ్ మీదే, స్టడీ హాల్ క్యాబిన్ మీదే వచ్చే ఫీజు మీదే ఆధారపడకుండా మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ జనరేట్ చేయబడుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్గా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. రైట్, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సురేష్ గారు. ద మోర్ వి టాక్ అబౌట్ ఇట్, ఇంకా మరింతగా అది అంటే ఒక ఐడియాని ఇంత విస్తరింపజేయచ్చని మీరు ప్రూవ్ చేయడమే కాకుండా ఈ ఐడియా చాలామందికి అవైలబుల్గా ఉంది టు టేకప్ యాజ్ అ ఫ్రాంచైజ్ అని చెప్పడం చాలా బాగుంది వాళ్ళ. సో వి విష్ క్యాబిన్ మేట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. విద్యార్థులందరికీ కూడా మీరు ఇస్తున్న ఈ గొప్ప ఫెసిలిటీ వల్ల వాళ్ళ పుణ్యం అంతా మీకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ బిఫోర్ వి కన్క్లూడ్ సురేష్ గారు, క్యాబిన్ మేట్ గురించి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఫైనల్గా లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు చెప్పినట్టుగా చదువు అందరికీ ఈజీగా రాదు, దాన్ని చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ కష్టపడి చదువుతున్నప్పుడు, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల యాంబియన్స్ అంతే విధంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి క్యాబిన్ మేట్కి వచ్చి హాయిగా చదువుకునేలాగా మేము డిజైన్ చేసాం. క్యాబిన్ మేట్కి వచ్చి హాయిగా చదువుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. చాలా బాగుంది సురేష్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. మీ 500 ఫ్రాంచైజీస్ ఫినిష్ అయ్యే లోపు మేము అక్కడక్కడ మీ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్కి రావడం, చూడడం కూడా చేయబోతున్నాం. సో దట్ అందరికీ 10 మందికి తెలియాలి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.